నాది ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు కరెంట్ హాలిడేస్ జరుగుతున్నాయి. కమింగ్ టు దిస్ 14 days ఛాలెంజ్, నేనైతే ఫస్ట్లో అసలు దీంట్లో జాయిన్ అవ్వాలని అనుకోలేదు. బట్ సమ్హౌ అట్ లాస్ట్ అయితే జాయిన్ అయ్యాను. ఈ ఛాలెంజ్కి ముందే కొన్నిసార్లు ఇంట్లోనే కాస్త డైట్ లాగా ట్రై చేసాం, కానీ అది ఎప్పుడు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అది ఎప్పుడు అంత కన్సిస్టెంట్గా కూడా చేయలేదు. అండ్ ఇదే ఫస్ట్ టైం ఒక 14 days ఛాలెంజ్ లాగా తీసుకొని కంప్లీట్ చేసింది ఇదే ఫస్ట్ టైం. నాకైతే షుగర్ క్రేవింగ్స్ కన్నా కాస్త ఆయిల్ ఫుడ్ అలాంటివన్నీ తినాలంటే ఇష్టం. ఈ 14 daysలో అయితే నేను ఓన్లీ 2 times అయితే షుగర్ అయితే కన్జ్యూమ్ చేస్తున్నాను. అండ్ ఆయిల్ ఫుడ్ అయితే ఈ 14 days అస్సలు కన్జ్యూమ్ చేయలేదు. అండ్ రైస్ కూడా ఎప్పుడు డైరెక్ట్ ఫామ్లో అయితే తీసుకోలేదు. బాడీ మొత్తం కాస్త స్టిఫ్గా అయింది. ఇంతకుముందు కాస్త సాగీగా ఉండింది, ఇప్పుడు కాస్త స్టిఫ్గా అయింది. అండ్ నా బాడీ వెయిట్ వచ్చి 2 to 2.5 kgs అయితే డిఫరెన్స్ వచ్చింది. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ అను అక్క ఫర్ టేకింగ్ అప్ దిస్ ఛాలెంజ్. నా పేరు ప్రియా. 14 days నో షుగర్ ఛాలెంజ్ అంటే ఏమి అంటే, షుగర్కి సంబంధించిన పదార్థాలు ఏవీ తీసుకోకపోవడం, వైట్ రైస్ తినకపోవడం, అంటే దాంట్లో మిల్లెట్స్ తీసుకోవడము, ఇలాంటివి చేయడం జరిగింది. అది నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఇలాంటి ఛాలెంజెస్ ఇంకా పెడితే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. ఇంకా దీంట్లో ఎవరైనా జాయిన్ అవ్వాలా అనుకుంటే తప్పకుండా అను టీచర్ గారిని కలిసి మీరు కూడా అందరూ జాయిన్ అయ్యి మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకుంటారని కోరుకుంటున్నాను. దీనివల్ల అను మేడం గారికి ఎటువంటి లాభాలు ఉండవండి. మన ఆరోగ్యం కోసమే ఆమె కష్టపడి మనకందరికీ చెప్పిస్తున్నారు. ధన్యవాదాలండి. నాకైతే ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటాను. లైక్ ప్లస్ యోగా ప్లస్ ఇది అనేది నా బాడీలో లైక్ చాలా చేంజెస్ తెచ్చింది. ముందు కంటే ఇప్పుడు ఓకే, హెల్త్ పరంగా కానీ లైక్ ఏదో ఒకటి చిన్న చిన్న స్టమక్ పెయిన్ కానీ ఏదో ఒకటి వచ్చేది. ఇప్పుడు లైక్ ఇప్పుడు ఓకే. ఆ 14 daysలో ఐ డిడ్ంట్ అబ్జర్వ్ ఎనీథింగ్ లైక్ దట్. ఐఎమ్ శిరీష. అంటే కేక్ తర్వాత కేక్, స్వీట్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివంతా కూడా దాని కింద వస్తాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అవన్నీ కంట్రోల్ చేశాను. అంటే స్వీట్స్ తర్వాత కూల్ డ్రింక్స్ తాగడం, నెక్స్ట్ కేక్, ఐస్ క్రీమ్స్, వైట్ రైస్ ఇలాంటివన్నీ తాగడం తగ్గించాను. సో అలా చేసిన తర్వాత స్లోగా దాని యొక్క రిజల్ట్ అనేది నాకు కనిపిస్తూ వచ్చింది. యాక్చువల్గా నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎసిడిటీ, ఇండైజేషన్ ఇలాంటివంతా ఎక్కువ ఉండేది. ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో నో షుగర్ ఛాలెంజ్ అనేది, గ్రాడ్యువల్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతూ వస్తున్నాయి. అండ్ సో దీనివల్ల అంతేకాకుండా బాగా యాక్టివ్గా, కొంచెం మంచిగా యాక్టివ్గా హుషారుగా కూడా నేను ఉండగలుగుతున్నాను. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. యాక్చువల్గా నా ఏజ్ వచ్చి 45+. ఈ ఏజ్లో నేను ఎట్లాంటి హెల్త్ కేర్ తీసుకోవాలి అనేసి ఆలోచిస్తున్న టైంలో నాకు ఈ ఛాలెంజ్ గురించి చెప్పి అని నాకు చాలా బాగా హెల్ప్ చేసింది అనుకోవాలి. నా పేరు లిఖిత. సో నా ఏజ్ వచ్చి 22 years. ఆమె ఫస్ట్ నుంచే రైస్ అనేది అవాయిడ్ చేయడం అది పెద్ద టాస్క్ నాకు. యాక్చువల్గా మా ఇంట్లో అందరూ రైస్ తింటుంటారు కదా. సో ఫస్ట్ టైం రైస్ ఆపేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్ టు డూ. కానీ ఒక 1 day పట్టింది, 2 days పట్టింది, 3 days పట్టింది. ఆఫ్టర్వర్డ్స్ ఇట్ హ్యాబిచువేటెడ్.
ఆ తర్వాత షుగర్ క్రేవింగ్స్ అంటే షుగర్ ఎప్పుడు కన్జ్యూమ్ చేయలేదు ఈ 14 డేస్లో. 1.5 kg అలా తగ్గింటాను అంతే, కానీ విజిబుల్గా ఒక చేంజెస్ అనేది ఏం కనిపించలేదు నాకు. బట్ అదర్ దెన్ ఇన్ కంపేర్ టు వెయిట్ కాకుండా ఇంకా ఏం చూసానంటే స్లీప్ అనేది బెటర్ అయ్యింది నాకు. డైజెషన్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. సో ఇది నాకు చాలా పెద్ద బెనిఫిట్ అనిపించింది. ఒకటి ఏంటంటే బెటర్ స్లీప్, ఇంకొకటి ప్రాపర్ డైజెషన్. ఈ స్టమక్ దగ్గర మాత్రం ఇంచ్ లాస్ కనిపిస్తుంది నాకు, విజిబుల్గా కనిపిస్తుంది. ఒక బెస్ట్ ఫీలింగ్ ఏమనిపిస్తుంది అంటే నాకు ఆఫ్టర్ డూయింగ్ దిస్ 14 days ఛాలెంజ్, ఒక ఛాలెంజ్ మనం వల్ల చైన్ అవుతుంది అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకెవరైనా కూడా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు జస్ట్ వాళ్ళు ఒక పుష్ ఇవ్వండి చాలు, ఇలా స్టార్ట్ చేయాలి అనుకోండి చాలు. I'm Mrs. Kalemati Sundaramurthy from Chennai, whose age is 62 years. Presently, I'm a homemaker and my extracurricular activities is Veena playing. From the health point of view, it is every meal that has been planned in such a way. Anu has done it so wonderfully, just like from the baby, when the newborn baby, how the food is changing, food pattern is changing from milk to slowly as it grows. Like this, she has eliminated the white rice from the meal, noon session alone for the lunch, and slowly she has insisted on the other part of the menus, that what should be taken and what should not be taken. So it's eliminating the bad things and introducing the good things nutritionally, whichever is beneficial, like increasing the content of calcium, protein rich foods, and eliminating the fat content. Honestly speaking, physically also I was feeling a little bit better once I started with getting into this particular diet, and mentally also the well-being, I could really feel that. And probably in due course, when you start doing this continuously, I think the benefits would be much more to reap a good harvest. So starting the day with a vegetable juice and going on to a millet diet or the breakfast, and for the lunch also with the millets and more of the vegetables, and evening fruits, and night also very light food. It really made me feel healthier and with lightweight also, and even mentally also I was feeling so much free, and because we know the benefits that you are going to reap at the end of the harvest. Prevention is better than cure. Me at the age of 62, if I feel so, like people who are at the middle age or even still younger ages, they start following this good diet pattern, they can avoid all the health hazards which they'll be facing in future.